శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. సద్గురు ప్రాప్తి కొనసాగింపు. శ్రీ ఆంజనేయులు ప్రయాణం చేస్తున్న ఆ రైలు భోపాలుకు చేరింది. అతడి నుండి వేరొక రైలు వారిని ఉజ్జయినికి చేర్చింది. శ్రీ విద్యారణ్య స్వామి వారితో కలిసి అతడు మహాసన్నిధానం వారి బసకు చేరాడు. గురువుగారి పాదపద్మములను శరణు పొందబోతున్నాననే ఆలోచన మాత్రం చేతనే శ్రీ ఆంజనేయుల మనస్సు దట్టమైన మేఘమాల చూడగానే నెమలి ఆనందపరవశమైనట్లు పరవశమైపోయింది. అప్పుడు శ్రీ మహాసన్నిధానం సిప్రా నదీ తీరాన ఉన్నారు. సాటిలేని ఆ కరుణా సముద్రుని చూడగానే ఆ నది తడతడలాడుతున్న చిరుతరంగాలతో భావాతిరేకంతో నాట్యం చేస్తూ ఉన్నది. వారు స్నానం చేయటం వల్ల ఆ నది ఒక విధమైన దివ్య ప్రకాశంతో వెలుగుతూ ఉన్నది. ఈ విధంగా సిప్రా నదిని భావోత్తేజం చేసిన తరువాత శ్రీ మహాసన్నిధానం తాము నివసించే స్థానానికి నడిచి వెళ్ళారు. అక్కడ చేరిన వాళ్ళందరికీ అది ఒక అపూర్వమైన దృశ్యం. తెల్లగా ప్రకాశిస్తున్న విభూతి రేఖలతో అలంకరించబడిన శ్రీ మహాసన్నిధానం వారి లలాటం, దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగించే బంగారు ఛాయగల ఆ శరీరం, దయాప్రవాహోద్గమ స్థానాలైన ఆ ప్రశాంతమైన నేత్రాలు, ఎల్లప్పుడూ చిరునవ్వుతో ప్రకాశిస్తుండే ఆ సుందరమైన వదనారవిందం, వీటిని దర్శించిన భక్తుల నేత్రాలు నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్నాయి. శ్రీ ఆంజనేయులు ఇలాంటి అత్యద్భుత వాతావరణం ఉన్న ప్రదేశంలో శ్రీ మహాసన్నిధానం వారి దర్శనానికి వెళ్ళాడు. ప్రయాణం చేస్తున్నంతసేపు శ్రీ ఆంజనేయుల మనస్సు గిలిగింతలు పెడుతున్న వివిధ భావపరంపర ఆ శ్రీచరుల దివ్యమూర్తిని చూడగానే ఒక్కసారిగా ఆగిపోయింది. అతని హృదయం భావోద్రేకంలో మునిగిపోయింది. ఆత్మసమర్పణ చేస్తూ అతడు గురువుగారి ముందు సాష్టాంగ ప్రణామం చేశాడు. నిజమైన భక్తిభావంతో బయలుదేరిన మాటలతో గురువును ఏ విధంగా ఆరాధించాలో శ్రీ శంకర భగవత్పాదులు వివేకచూడామణిలో ఇలా చెప్పి ఉన్నారు. ఓ గురువు, నేను నీకు నమస్కరిస్తున్నాను. నీకు నమస్కరించేవారికి నీవు ఆప్తుడవు, నీవు దయాసముద్రుడవు. నేను సంసార సముద్రంలో పడి ఉన్నాను. నువ్వు దయామృత భరితాలైన నేత్రాలతో నన్ను వీక్షించు. ఈ సంసార సముద్రం నుంచి నన్ను ఉద్ధరించు. ఆ క్షణంలో ఐతిహాసికంగానూ ఆధ్యాత్మికంగానూ గొప్ప ప్రాధాన్యత గల ఒక సంఘటన ఆ ప్రదేశంలో జరిగింది. అయితే దీనికి ఏమాత్రం ప్రచారం జరగలేదు. సన్నిధానంగా వేల కొలది భక్తుల హృదయాలలో నిత్య నివాసం చేయబోవాడు, ఇంతవరకు గొప్ప జీవన్ముక్తుల చేత అధిష్ఠించబడిన జగత్ప్రసిద్ధ పీఠాన్ని అధిష్ఠింపనున్నవాడు, తాను ఆత్మసాక్షాత్కారం పొందినవాడే అయినా తన జీవనాన్ని పూర్తిగా శాస్త్రవిహిత ధార్మిక మార్గంలో నడుపుకుంటూ శాస్త్రాల ప్రాధాన్యాన్ని పునఃప్రతిష్ఠించనున్నవాడైన ఒక వ్యక్తి అక్కడ తన గురువు పాదాలకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు. అయితే అక్కడకు చేరిన వాళ్లలో ఏ ఒక్కరూ కూడా ఆ సమయంలో ఆ బాలుడిలో దాగి ఉన్న ప్రభావాన్ని గుర్తించలేదు. మన పరమ గురువులైన జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు వివేకచూడామణికి తాము రాసిన ప్రసిద్ధ వ్యాఖ్యానంలో గురుకృపా మహత్యాన్ని ఈ విధంగా వర్ణించి ఉన్నారు. గురువు నిష్కారణ కరుణా సముద్రుడు. తనకు నమస్కరించే పవిత్ర పురుషులకు గురువు మిత్రుడు. ఇతరుల బాధలను తొలగించాలనే అభిలాష తప్ప గురుకృపకు మరొక కారణం ఏదీ లేదు. బాధపడుతున్న ఇతరులను చూడటం వల్ల తమకు కలిగిన బాధను తొలగించుకోవడం కోసం కొందరు పరులకు ఉపకారం చేస్తూ ఉండవచ్చు. గురువులో ఉన్న కృప ఇలాంటిది కాదు అని చెప్పటం కోసం భగవత్పాదులు
అహేతుక అనే పదం ప్రయోగించారు. ఇతరుల బాధలు కానీ తన బాధలు కానీ బ్రహ్మజ్ఞాని అయిన గురువును స్పృశించజాలవు. ఆయనకున్న కోరికల్లా ఒక్కటే, మానవుడు సంసార సముద్రం దాటాలి. గురువు సమాధి నుండి బహిర్ముఖుడైనప్పుడు ఆయనలో ఈ కోరిక కలుగుతూ ఉంటుంది. మన మహాసన్నిధానం జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి సహజ కృప ఈ విధమైనది. శ్రీ మహాసన్నిధానం వారి కృప అపారమైనదనే విషయం సర్వవిదితము. శ్రీ మహాసన్నిధానం వారి దయార్థ దృష్టి శ్రీ ఆంజనేయుల మీద పడింది. శ్రీ ఆంజనేయుల నేత్రాలలో ప్రకాశిస్తున్న విలక్షణ తేజస్సును ఆ మహాగురువులు వెంటనే పసిగట్టారు. అతనిని చూడగానే వారు అతనిలో నిగూఢంగా ఉన్న అపార శక్తిని, కార్యనిర్వహణ సామర్థ్యాన్ని గుర్తించగలిగారు. నువ్వు ఉజ్జయినికి ఎందుకు వచ్చావు అని ఆ జీవన్ముక్తులు ప్రశ్నించగానే, నేను తమ చరణ సన్నిధానంలో శాస్త్రాధ్యయనం చేయాలనే కోరికతో వచ్చాను అని ఆంజనేయులు సమాధానం చెప్పాడు. శ్రీ మహాసన్నిధానం వారి మనస్సు ఒక విధమైన సంతృప్తి కలిగింది. వారి దివ్య ముఖారవిందం నుండి వెలువడిన మందహాసం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. జగద్గురువులు ప్రసన్నులై అతనికి అభయప్రదానం చేశారు. అటుపైన గురువును విడిచి వెళ్ళకూడదు అని అతడు చేసుకున్న నిశ్చయం సుదృఢమైనది. శ్రీచరణులు ఏది చెప్పినా తన మేలు కొరకే అని, వారి ఆజ్ఞ ప్రకారం నడవటం ఒక్కటే తన కర్తవ్యమని అతను అంతకు ముందే నిశ్చయించుకున్నాడు. మర్నాడు శ్రీ జగద్గురువులు శ్రీ ఆంజనేయుల కోసం కబురు పంపారు. జగద్గురువుల నుండి కబురు వచ్చిందని వినగానే శ్రీ ఆంజనేయులు మహానందభరితుడయ్యాడు. పరుగెత్తుకొని వచ్చి ఆచార్యుల వారి పాదపద్మాల ముందు మోకరిల్లాడు. అతనిని చూచి ఆ దయాసముద్రుడు, నువ్వు తర్క సంగ్రహం చదివావా అని ప్రశ్నించారు. శ్రీ ఆంజనేయులు చదవలేదని సవినయంగా సమాధానం చెప్పాడు. సరే, నేనే నీకు ఆ గ్రంథం పాఠం చెబుతాను అన్నారు శ్రీచరణులు. శ్రీ ఆంజనేయులు జగద్గురువులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు లభించిన ఆశీర్వాదానికి పొంగిపోయాడు. అదే రోజున పాఠం ప్రారంభమైంది. తాను చదువుతున్న గ్రంథం ఎంత గొప్పదో, తనకు పాఠం చెబుతున్న ఆ మహాపురుషులు ఎట్టివారో శ్రీ ఆంజనేయులకి బాగా తెలుసు. అందుచేత పాఠం అత్యధికమైన శ్రద్ధతో వినేవాడు. ఆ గ్రంథంలోని విషయాన్ని చక్కగా గ్రహించి తన స్మృతి కోశాగారంలో భద్రంగా దాచుకున్నాడు. తర్కశాస్త్రం చదువుకోవాలనుకునేవాళ్ళు ముందుగా చదవవలసిన ప్రకరణ గ్రంథం తర్క సంగ్రహం. నిజానికి ఈ ప్రకరణ గ్రంథాన్ని బోధించటానికి జగద్గురువులు మరొకరిని ఎవరినైనా నియమించవచ్చు. తర్కశాస్త్రంలో అప్రతిమానమైన ప్రజ్ఞగల తామే స్వయంగా ఆ శాస్త్రానికి కొత్తబాడైన ఆ పిల్లవానికి ఈ గ్రంథం పాఠం చెప్పవలసిన అవసరం లేదు. అయినా కూడా జగద్గురువులే స్వయంగా శ్రీ ఆంజనేయులకు ఈ గ్రంథం పాఠం చెప్పడానికి నిశ్చయించుకున్నారంటే అది వారికి, అతని మీద ఉన్న వాత్సల్యానికి, శ్రీ ఆంజనేయులకు సహజంగా ఉన్న భక్తి శ్రద్ధలకి తార్కాణము. తాను జగద్గురువుల వద్దనే ఉండి శాస్త్రాధ్యయనం చేయాలని అనుకుంటున్నట్లుగా శ్రీ ఆంజనేయులు తల్లిదండ్రులకు లేఖ వ్రాశాడు. నిజానికి అతని తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. జ్యేష్ఠపుత్రుడంటే ఎంతో ప్రేమగల శ్రీమతి అనంతలక్ష్మమ్మ అతడు హఠాత్తుగా కనపడకుండా వెళ్ళిపోవటంతో చాలా దుఃఖించింది. అతడు ఉజ్జయిని జగద్గురువుల వారి సన్నిధిలో ఉన్నాడనే సంగతి వినగానే వాళ్లకు కొంత ఊరట కలిగింది. అతని దృఢ నిర్ణయాన్ని తెలిసిన వాళ్ళు అవటం చేత వాళ్ళు అతనిని ఉజ్జయిని నుండి నరసరావుపేట తీసుకుని వచ్చే వ్యర్థ ప్రయత్నం చేయలేదు. కేవలం ఈశ్వరేచ్ఛ చేతనే అతనికి జగద్గురువుల సన్నిధిలో ఉండే భాగ్యం లభించిందని అనుకుని వాళ్ళు సమాధానపడ్డారు. చిన్న శిశువు తల్లిబడిలో ఆనందించినట్లు శ్రీ ఆంజనేయులు జగద్గురువుల సన్నిధిలో పరమానందంతో నివసించాడు. గొప్ప మనోదారుఢ్యము, చక్కని ఆలోచన విధానము, శాస్త్రాల మీద, గురువు మీద అచంచలమైన విశ్వాసం ఉన్న శ్రద్ధాళువైన శిష్యుణ్ణి పొంది
గురువులు ఎంతో సంతోషించారు. శ్రీ ఆంజనేయులకు ఉన్న జ్ఞానతృష్ట అత్యాశ్చర్యకరమైనది. జ్ఞాననిధి అయిన శ్రీ మహాసన్నిధానం వాత్సల్యపూర్వకంగా అతని కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక కార్యక్రమాల్లో ఊపిరి సలపని సమయంలో కూడా వారు శ్రీ ఆంజనేయులకు పాఠం చెప్పడానికి కొంత సమయం కేటాయించేవారు. శేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక వారు ధన్యవాదములతో భౌదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.